హైదరాబాద్లో దారుణం జరిగింది. ప్రముఖ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ను గుర్తు తెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఈ హత్యకు వక్ఫ్ భూముల వివాదమే కారణం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం ఉదయం తన నివాసం నుంచి బయటకు వచ్చి కారు ఎక్కబోతోన్న న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఢీకొట్టిన దృశ్యాలను చూస్తే ఇది పక్కా ప్లాన్తో జరిగిన ఘటనగా పోలీసులు నిర్ధారించారు. అబిడ్స్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖాజా మొయిజుద్దీన్ తుదిశ్వాస విడిచారు. ఈ ఘాతుకం వెనుక వక్ఫ్ భూముల వివాదం ఉన్నట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్లతో న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ కు గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి తోటి న్యాయవాది శ్యామ్ కుమార్ అంటున్నారు. వక్ఫ్ బోర్డు కేసెస్ బాగా చేస్తాడు ఈయన. అక్కడ నవాబు పేరు తెలియదు కదా, నవాబుకు ఈయన మధ్యన చాలా రోజుల నుంచి ఈ వక్ఫ్ బోర్డులో ఈయన గట్టిగా కేసులు కొట్లాడుతున్నాడు. మన కొన్ని మిస్ఆపరేషన్ కేసులకు సంబంధించిన మన సిసిఎస్లో కొన్ని ఆయన మీద కేసులు కూడా పెట్టించిండు. మళ్ళీ అక్కడ రీసెంట్గా ఏదో మలక్పేటలో ల్యాండ్ ఏదో యాజ్ ఎ సొసైటీ తరఫున సెక్రటరీ లీజ్ లీడ్ ఏదో రిజిస్టర్ లీడ్ చేసిండ్రు. చేసిన తర్వాత కొందరు ఏదైతే ఆటోఫిన్ వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే ఈయన పోయి కేసు ఎఫ్ఐఆర్ అవి చేయించిండు. మలక్పేటలో ఈ మహబూబ్ ఆలం ఖాన్ వాళ్ళ కొడుకు ఎవరో ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ చేయడానికి ఈయననే కారకుడు అన్న దాని మీద నాకు చేసినట్టు అనుమానం ఉన్నది. అట్లా ఇట్లా అని చెప్తుండే. గతంలో కూడా న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ పై హత్యాయత్నం జరిగిందని, దీనిపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా నమోదయ్యాయని తోటి న్యాయవాదులు చెబుతున్నారు. తన తండ్రి మరణంపై ఖాజా మొయిజుద్దీన్ కుమారుడు ఫర్హాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ ఆస్తుల కోసమే తన తండ్రిని చంపేశారని, తమ కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందని ఆయన కన్నీరు మున్నీరవుతున్నారు. ముజాహిద్ ఆలం ఖాన్ personally also came and met me 6 months back at my office. He came and met me. He threatened me. He personally came at my office at Himayat Nagar. He met me and threatened me, saying that मैं last warning दे रहा हूँ, आगे कुछ भी हो रहा तो मेरे को नहीं मालूम, मेरे को नहीं बोलना. He personally came at my Himayat Nagar office and he met me and he told that समझाओ बाबा को समझाओ, father को समझाओ. So Mujahid Alam Khan, like Anwarul Ulum Waqf, which is there, they have converted to society. Mehboob Alam Khan also. They are Waqf grabbers, Waqf encroachers. They have taken the Waqf property of Muslims and they privatized it. So my father was fighting against it. So that is how it has happened. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడేందుకు కొన్ని దశాబ్దాలుగా న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ పోరాటం చేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనపై దాడి జరగటం ఇది ఆరోసారి అని తెలుస్తోంది. వక్ఫ్ భూముల ఆక్రమణదారుల చేతిలోనే తన తండ్రి ప్రాణాలు కోల్పోయారని కుమారుడు ఫర్హాన్ ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని, నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.